శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో పుష్కల యోగం గురించి తెలుసుకుందాం. అసలు పుష్కల యోగం అనేటటువంటి యోగము ఎలా ఏర్పడుతుంది, ఆ యోగం ఏర్పడిన జాతకులకు జీవితం ఎలా ఉంటుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యోగం రెండు విధాలుగా ఏర్పడుతుంది. ముందుగా మొదటి విధానంలో ఏర్పడే ఈ పుష్కల యోగానికి నియమాలు ఏంటో చూద్దాం. అసలు ఏ విధంగా ఏర్పడుతుంది అనే నియమాలు. లగ్నాధిపతి చంద్రునితో కలిసి ఉండాలి. లగ్నాధిపతి చంద్రుడితో కలిసి ఉండాలి. చంద్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి కేంద్ర స్థానాలు లేదా మిత్రక్షేత్రంలో ఉండాలి. ఈ అన్ని నియమాలు ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మనం లగ్నాధిపతి చంద్రుడితో కలిసి ఉండాలి. చంద్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి కేంద్ర స్థానాలలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉండాలి. లగ్నం నుంచి కేంద్ర స్థానాలు లేదా మిత్రక్షేత్రంలో ఉండాలి. మరియు లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే చాలా మంచిది. మరియు లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే చాలా మంచిది. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై కాకపోయినా ఫస్ట్ రెండు మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అప్పుడు పుష్కలయోగం వస్తుంది. ఫస్ట్ రెండు ఏంటి? లగ్నాధిపతి చంద్రుడితో కలిసి ఉండాలి. చంద్రుడు ఉన్నటువంటి రాశియాధిపతి కేంద్ర స్థానాల్లో ఉండి అది లగ్నాన్ని చూడాలి. కంపల్సరీగా లగ్నాన్ని చూడాలి. ఈ రెండు సాటిస్ఫై అయితే పుష్కల యోగం దాదాపు వచ్చినట్టే. ఇక వీటితో పాటు లగ్నంలో ఒక శుభగ్రహం లేదా ఉచ్చలో ఉన్నటువంటి గ్రహము ఏదైనా మంచి గ్రహం ఉంటే ఖచ్చితంగా పుష్కల యోగం 100% ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ మూడు నియమాలు ఉన్నా కూడా ఇది బలవంతమైనటువంటి చాలా బలిష్టమైనటువంటి పుష్కల యోగం. చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ పుష్కల యోగం ఉంటే. లేదు అంటే ఇంకొక విధానంలో కూడా పుష్కల యోగం చెప్పబడింది. లగ్నాధిపతి మరియు చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి. లగ్నాధిపతి మరియు చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే మంచిది. మరియు లగ్నంలో శుభగ్రహం ఉండి తీరాలి. ఇక్కడ మాత్రం లగ్నంలో శుభగ్రహం కానీ ఉచ్చ పొందిన గ్రహం కానీ ఉంటే కూడా పుష్కల యోగం పరిపూర్ణంగా ఉంటుంది. వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. అసలు ఈ పుష్కల యోగం ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చూసుకుంటే ఆర్థికంగా చాలా మంచి పొజిషన్లో ఉంటారు. ధనవంతులు అంటే మంచి డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆర్థికంగా చాలా టాప్ పొజిషన్లో ఉంటారు. చక్కటి మాట తీరు కలిగి ఉంటారు. అంటే మంచిగా మాట్లాడతారు. డిప్లొమాటిక్గా ఉంటుంది. ఊరికే ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నీ తెలిసి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. చక్కటి స్వరము, చక్కటి మాట తీరు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నేమ్ అండ్ ఫేమ్. కీర్తి ప్రతిష్టలు కలగడం ఉంటే నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళ పేరు ప్రఖ్యాతలు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, దేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ విస్తరించి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ వాళ్ళు చేసే వృత్తుల్లో కానీ ఉన్నత స్థానానికి వెళ్తారు ఈ పుష్కల యోగం ఉన్నటువంటి వారు. ఎలా ఉంటుంది అంటే రెండు కొన్ని కండిషన్స్ ఇచ్చామంటే రెండు విధాలుగా ఏర్పడుతుంది. మొదటి విధానం ఏంటంటే లగ్నాధిపతి చంద్రుడితో కంపల్సరీగా కలిసి ఉండాలి. చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండి అది మిత్రక్షేత్రం అయి ఉండాలి. మరియు లగ్నాన్ని చూడాలి. ఇంకా మూడోది ఆప్షనల్ ఏంటంటే లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే మంచిది. ఒకవేళ ఇది అవ్వలేదు, లగ్నాధిపతి మరియు చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండి లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే కూడా ఈ పుష్కల యోగం ఉంటుంది. ఈ యోగం ఉన్నవారికి డబ్బులు బాగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉన్నత స్థానంలో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. చాలా పొలిటీషియన్స్ జాతకంలో ఇది చూడడం జరిగింది. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి జాతకంలో ఉంటుంది. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి జాతకంలోనూ ఉంటుంది. కరుణానిధి గారి జాతకంలో కూడా ఉంటుంది. ఈ జాతకాల్లో ఎక్కువగా ఈ పుష్కల యోగం ఉండడం జరిగింది. చాలా టాప్ పొజిషన్లో ఉంటారు ఆ గ్రహ బలాలను బట్టి. మరి ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి? పుష్కల యోగంలో ఉండే ఫలితాలు అంటే లగ్నాధిపతి చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి స్థానాల్లో ఉన్న రాశ్యాధిపతి కేంద్ర స్థానాల్లో ఉంటాం కదా, ఆ గ్రహ దశల్లోనూ చంద్రుడి దశల్లోనూ లగ్నంలో ఉండే శుభగ్రహంలో ఉండే దశలోనూ ఈ పుష్కల యోగం యొక్క ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి.